హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అంతర్గంగా అనే ట్రెక్కింగ్ స్పాట్కి అయితే వచ్చేసామండి. ఈ ట్రెక్కింగ్ స్పాట్ వచ్చేసి బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్లో ఉంటుంది. కోలార్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడికి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ స్పాట్ అనే చెప్తాను. ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ టైమే కదా ఇక్కడికి రావడం. ఇక్కడ అన్ని మొత్తం వివరంగా చూపించాలని ఇటు సైడ్ ఏదో రూట్ ఉంటే ఇటు సైడ్ వచ్చాను. ఈ రూట్కి వచ్చాక నాకు కూడా తెలిసింది ఇక్కడ ఏం లేదని. బట్ ఏమంటే పీస్ఫుల్గా కూర్చొని మైండ్ రిలాక్సేషన్ కోసం అయితే ఇక్కడ బాగుందండి చాలా. ఈ ట్రెక్కింగ్కి వెళ్ళేదానికంటే ముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, శివుని టెంపుల్. ఫస్ట్ దాన్ని దర్శించుకొని నెక్స్ట్ ట్రెక్కింగ్కి వెళ్దాం. ఈ గుడి ఉన్నది కూడా చుట్టూ కొండల మధ్యలో ఉందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ చెట్లు పచ్చదనంతో అయితే చాలా బాగుంటుంది. నేను రావడం కూడా వర్షాకాలం టైంలోనే వచ్చాను. సో ఎండ కూడా చాలా తక్కువగా ఉంది. నాకు బెనిఫిట్ అయిందండి. ఇక్కడ ఈ ప్లేస్కి అంతర్గంగే అనే పేరు ఎలా వచ్చిందంటే, అంతర్ అంటే లోపల, గంగా అంటే వాటరు. లోపల నుంచి వాటర్ నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. చూపిస్తానులేండి, అది కూడా అక్కడ ఉంది లోపల. నంది నోట్ల నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మీ వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే ఈ కోతులు పట్టి లాగేస్తున్నాయి. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళాలంటే అలా స్టెప్స్ మీదే వెళ్ళాలి. కాకపోతే ఈ రూట్ ఏదో నాకు తెలియదు, మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇలా వచ్చాను. ఇదైతే రూట్ వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్స్కి వాళ్ళకు బైక్స్లో కార్లో వెళ్ళే వాళ్ళకి ఈ రూట్ అంటండి. అది ట్రెక్కింగ్ స్పాట్ ఎంట్రన్స్ వరకు ఇలా వెళ్తుంది. ఈ విషయాలన్నీ నాకు రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పారు. ఇందాక ఇటుపక్క రైట్ సైడ్ గేట్ చూశారు కదా, అదేనండి ట్రెక్కింగ్ స్పాట్కి ఎంట్రన్స్ పాయింట్. యాక్చువల్గా అయితే ఈ దర్శనం చేసుకొని వచ్చి ఇలా ట్రెక్కింగ్కి వెళ్తారు వెళ్ళే వాళ్ళు. సో నేను ఫస్ట్ అటు నుంచి వచ్చి ఇటు చూపించాను. ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చి తర్వాత ట్రెక్కింగ్కి వెళ్దాం కదండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు వెహికల్స్లోనే రావచ్చు. కార్ పార్కింగ్ 50 రూపీస్, బైక్ పార్కింగ్ అయితే 30 రూపీస్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ అన్ని మొత్తం 200 ఉన్నాయి. వీకెండ్ టైమ్స్లో ఇక్కడ బెంగళూరు దగ్గరగా ఉంది కాబట్టి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు చాలామందే వస్తూ ఉంటారండి ఇక్కడికి. సో నో ప్రాబ్లం, మనం ఒకరివే వెళ్తున్నామే అని గిల్టీ ఫీలింగ్ ఏమి ఉండకపోకుండా వీకెండ్ టైంలో వచ్చి ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెప్పుల్ స్టాండ్ ఉందండి. ఇక్కడ ఈచ్ పేర్కి 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇప్పుడు గుడిలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కోనేరు ఉంది కదండి. ఇందులో మామూలుగా అయితే వాటర్ ఎనీ టైం ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి ఏదో క్లీన్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వాటర్ అన్ని తీసేశారు. మీ బ్యాగ్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. కోతులు అయితే చాలా ఉన్నాయి, పట్టి లాగేస్తున్నాయి. నా బ్యాగ్ కూడా ఇందాక లాగినాయి. టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ ఇక్కడ ఏదో చిన్న గుడిలాగా ఉంటే ఇక్కడికి వచ్చాను, ఏముందో చూద్దామని. ఇక్కడైతే శివలింగం ఉందండి. ఇది చాలా పురాతనమైన దానిలాగా ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనది. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడు ఉన్నాడండి, దాని పక్కనే శివలింగం ఉంది.
దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడ పక్కనే రైట్ సైడ్ మండపం ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్తే ఇక్కడ కోనేరు ఉంటుంది. ఈ కోనేరు దగ్గరే నంది ఉంది. ఆ నంది నోట్ల నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఆర్చ్ లాగా ఇక్కడ నంది ఉందండి పైన. ఆ నంది నోట్లో నుంచి కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల అనేక రోగాలు నయం అవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ ట్రెక్కింగ్ కోసం అయితే ముందుగానే ఆన్లైన్లో టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాలి. కర్ణాటక ఈకో టూరిజం అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి టికెట్ పర్చేస్ చేసుకోవాలి. ఈ ట్రెక్కింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా ఉంటుంది. ట్రెక్కింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ ఇక్కడ వీళ్ళకి చూపించి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. మామూలుగా అయితే ఆ మొద్దు కింద నుంచే వెళ్ళాలి రూటు. కాకపోతే నేను మీకు చూపించాలి అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి వచ్చి మళ్ళీ అదే రూట్లోకి వెళ్ళి కలుస్తాను. ఇక్కడ ఎంట్రన్స్లో వీళ్ళు ఉన్నట్లే అక్కడ ఎగ్జిట్లో పైన కూడా కొంతమంది ఉంటారండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి కొద్ది దూరం అయితే ఇలా వచ్చాను. అప్పుడే నాకు ఆపోజిట్లో రిటర్న్ కూడా వస్తున్నారు ముందే వెళ్ళిన వాళ్ళు. మరి వాళ్ళు ఏ టైంకి వెళ్ళారో అయితే కరెక్ట్గా తెలియదు. ఇక్కడ నేను స్టార్ట్ అయిన టైం అయితే 9:30 అండి. చూద్దాం మనం పైకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, ఎంత టైంకి చేరుకుంటాం అనేది మళ్ళీ చెప్తాను. ఇక్కడ కొంచెం దూరం వచ్చాక ఇక్కడ స్టెప్స్ లాగా ఇలా ఉంది. ఎక్కేదానికి చాలా ఈజీగా ఉంది. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఇలా కంటిన్యూగా ఉన్నాయండి. ఇవి ఎక్కి ఎక్కి చాలా అలసిపోయాను. కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. అలా ముందరికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడ ఈ స్టెప్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ కొద్దిసేపు ఆగాను. రెస్ట్ తీసుకొని ఒక 5 minutes వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇలా ఎక్కుతున్నప్పుడు చుట్టూ సీనరీస్ చాలా బాగున్నాయండి. ఈ పక్కన ఉన్న కోలారు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మనం ఇలా వెళ్తున్నప్పుడు మిస్ అయిపోతామే రూట్, ఎక్కడ తప్పిపోతాము అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి చోట ఆరో మార్క్స్ అయితే కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటాయండి. ఈ రూట్లో వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని. పైకి అయితే రీచ్ అయిపోయానండి. ఇక్కడ కింద ఫారెస్ట్ ఆఫీసర్ అతను ఉన్నట్లే ఇక్కడ పైన కూడా ఒక గార్డు ఉన్నాడు. ఆయన చెప్పాడు, మీ ముందు 10 మంది వెళ్ళారు,
వెళ్ళి వాళ్ళతో జాయిన్ కండి అని చెప్పాడు. ఇక్కడ వరకు అయితే కింద నుంచి పైకి జస్ట్ కొండ ఎక్కుకుంటూ పైకి వచ్చాము, అంతవరకే. ఇక్కడ నుంచి గుహలు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఫారెస్ట్ అతను చెప్పాడు కదా, వాళ్ళ 10 మెంబర్స్ వీళ్ళే అండి. ఇక్కడ వీళ్ళతో కలిసి జాయిన్ అయ్యాను ఇప్పుడే. అందరూ కలిసి వెళ్ళడానికి అయితే అక్కడ స్పేస్ లేదు, మరీ చిన్నగా ఉంది, ఒక్కరు మాత్రమే వెళ్ళేమని ఉంది. సో నిదానంగా వెళ్ళాలి. ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నానండి. అక్కడ అటు సైడ్ యారో మార్క్ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళాలి. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ ఏదో గుహలాగా కనిపిస్తే ఇక్కడికి వెళ్దామని అక్కడ లోపలికి వెళ్తున్నాను. అక్కడ చూస్తున్నారు కదా ఆ చిన్న రాయి, అది ఇక్కడ నుంచి చూస్తుంటే చెవులాగా కనిపిస్తుంది, మనిషి చెవులాగా. దగ్గరకు పోయే కొద్దీ అది రాయి అని అర్థమవుతుందండి క్లియర్గా. ఇలా గ్రూప్తో వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి ట్రెక్కింగ్ని. వాళ్ళు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ గ్యాప్లో నుంచి అయితే బయటకు వచ్చేసానండి ఇప్పుడే. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది, ఇప్పుడు నేను వచ్చింది అయితే ఈ గ్యాప్లో నుంచి, మనం వెళ్ళాల్సింది ఇటు రైట్ సైడ్. వాళ్ళు వెళ్తున్నారు కదా అదే సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి గుహలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ నుంచి నిలబడి వెళ్ళలేం, పడుకొని వెళ్ళలేం, కూర్చొని వెళ్ళాలా, అలాగే ఉంటుంది సిచ్యువేషన్ అయితే. ఈ రూట్ అయితే చాలా ఇరుగ్గా ఉంది వెళ్ళేదానికి. మనిషి నిలబడి వెళ్ళేదానికి అస్సలు లేదు. నేను కూడా ఇలా పట్టుకొని వెళ్తూ ఉన్నాను. వాళ్ళు హెల్ప్ కావాలని అడిగారు నన్ను. లేదు పర్లేదు నేను వస్తానులే అని చెప్పేసి కింద మోకాల మీద కూర్చొని నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా తప్పలేదు నాకు కూడా. ఇక్కడ నుంచి అయితే మొత్తం గుహలాగే ఉంటుందండి. మొత్తం ఇలా వంకొని వెళ్తూ నడుస్తూ ఉండాలి. పొరపాటున తల పైకెత్తితే తల తగులుతుంది. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అయితే నేను పాకుతూ వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ నుంచి ఒక 5 ఫీట్ కిందికి డౌన్కి ఉంటుంది. నాకు కూడా తెలియదు అది అంత హైట్ ఉందని. ఇక్కడ నుంచి స్కిడ్ అయ్యి నేను కింద స్టెప్ వేసేటప్పుడు కాలు కొద్దిగా బెసికిందండి. మీరు వెళ్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా గుహలాగా ఉందండి. ఇలాగా నేను వచ్చింది వచ్చేసి అక్కడ వెళ్తారు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చాను. నేను స్కిడ్ అయింది కూడా అక్కడే అండి. అక్కడ కొద్దిగా హైట్గా ఉంది కదా, అక్కడ నుంచి స్కిడ్ అయ్యాను. ఇక్కడ ఈ గుహ నుండి మొత్తం చీకటిగానే ఉంటుందండి వెళ్ళేటప్పుడు. మీకు ముందు ఉన్న యారో మార్క్స్ ఎటు చూపిస్తుంటే అటు ఆ రూట్లో మాత్రమే వెళ్ళాలి. పొరపాటున వేరే రూట్ వెళ్తే రూట్ అయితే మిస్ అవుతారండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే ఎక్కుకుంటా పాక్కుంటా ఇలాగే వెళ్ళాలి. మొత్తం ఈ కొండ లోపలంతా ఇలాగే ఉంటుంది. కొంచెం ముందరికి వచ్చినాక ఇలాగ ఓపెన్ ప్లేస్ అయితే ఉందండి. అక్కడ నుంచి అక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, అటు నుంచి అటు కొద్దిగా బయటికి వెళ్తే కొండ టాప్ వ్యూ కనిపిస్తుంది. ఈ పైన నుంచి మొత్తం కోలార్ అంతా సిటీ అంతా కనిపిస్తుంది ఎలా ఉంది అనేది. చూద్దాం పదండి. ఇక్కడ ఈ రెండు కొండల మధ్య
ఈ చిన్న గ్యాప్ కనిపిస్తుంది కదండి, ఈ గ్యాప్లోంచే పైకి వెళ్ళాలి టాప్ వ్యూ చూడాలనుకుంటే. ఇక్కడ ఇప్పుడు టాప్ వ్యూకి అయితే వచ్చానండి. ఇక్కడ టాప్ వ్యూ నుంచి ఇలా ఉందండి మొత్తం వ్యూ. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పర్వతం మొత్తం, ఈ గుండ్లన్నీ వచ్చేసి మొత్తం గ్రానైట్ గుండ్లే. ఇప్పుడు ఇక్కడ ఈ యారో మార్క్ చూస్తున్నారు కదా, ఇదే ఈ గుహలో నుంచి బయటకు వచ్చే రూటు. టోటల్ ఈ ట్రెక్కింగ్ మొత్తం 4 అవర్స్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడితో అయితే ట్రెక్కింగ్ కంప్లీట్ అయిందండి. నేను ఎగ్జిట్ వేకి వచ్చేసాను. నేనైతే లోపల స్కిడ్ అయ్యా అని చెప్పాను కదా, ఇంకా ఎగ్జిట్కి వచ్చేసరికి నాకు నడవడానికి కాలేదు, కాలు కూడా వాపు వచ్చేసింది. సో అందుకే ఇక్కడ గైడ్ అతను నేను తీసుకెళ్తాను కిందికి అని చెప్పాడు. అతను నన్ను మోసుకుంటూ కిందికి తీసుకొని వచ్చి ఇక్కడ కింద డ్రాప్ చేసి పార్కింగ్ పాయింట్లో తను వెళ్ళిపోయాడు. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.